టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఇప్పించుకున్నారు సార్ సతీష్ అన్న గారు. ఇప్పుడు అడుగుతా ఉంటే సార్ ఫోన్లు చేస్తే రిప్లై ఇవ్వడం లేదు సార్. వాళ్ళ అనుచరులతో అది ఇదని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. క్యాష్ రూపంలో ఇచ్చామన్నా, మళ్ళీ 50 లక్షలు మాత్రం ఆయన ఏదో భూమి కొనుక్కుంటే ఆయనకు వాళ్ళ భూమి కొన్నదానికి డౌన్ పేమెంట్ వేయమంటే వేసామన్నా. 50 లక్షలు 50 లక్షలు వేసినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి. అవి డబ్బులు ఇచ్చింది మాకు. మేము ఇప్పుడు ఆస్తులు కొన్నాం కదా, మేము అమ్ముకున్నాం కదన్న ఆస్తులు మావన్నీ, ఇల్లు స్థలాలన్నీ అమ్ముకున్నాం కదా. మేము అమ్ముకొని ఇచ్చిన డబ్బులు ఆ నెలలో మరో నెలలోనే అతను ఆస్తులు కొన్నాడు. మొత్తం మా ఆయనకి ఇవన్నీ ఇట్లా చేసి ఇదంతా చేసి మా ఆయనకు కూడా హెల్త్ బాగాలేదు. నా లివరు కిడ్నీ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సిఎంసిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము ఇంటికి పోతే కూడా అన్న మమ్మల్ని ఏం చేస్తాడో తెలియదు. మాకు ఏం జరిగినా ఇదంతా కూడా సతీష్ అన్నకే సంబంధం.